राजीव गांधी राजीव गांधी राजीव गांधी जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा राजीव गांधी सर माला శ్రీపెరుంబదూరులో మానవ బాంబు దాడికి గురై కేవలం 47 సంవత్సరాలకే దేశం కోసం అమరుడైనటువంటి రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి ఈరోజు మా ఆదిలాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం, వారికి కాంగ్రెస్ పార్టీ స్టేట్ల తరపున, ఆదిలాబాద్ ప్రజల తరపున, యావత్ తెలంగాణ సమాజం తరపున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. నాలాంటి ఎంతోమంది సాధారణ వ్యక్తులని అద్వితీయంగా తీర్చిదిద్దినటువంటి టెక్నాలజీ రంగంలో ఆ ఖ్యాతి రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. నేను చిన్న వయసులో, కేవలం 8.5 సంవత్సరాల చిన్న వయసులో నాకు నవోదయ స్కూల్లో నేను చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎప్పుడు కూడా ఈ నవోదయ స్కూల్స్ని స్థాపించింది, దీనికి అంకురార్పణ చేసింది రాజీవ్ గాంధీ గారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, పివి నరసింహారావు గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సమస్యలకు ఓర్చుకొని నవోదయ విద్యాలయాల్ని స్థాపించినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఈరోజు నేను ఆయన స్థాపించిన స్కూల్స్లలో చదువుకొని, అలాగే టెక్నాలజీ రంగంలో ఆయన అంకురార్పణ చేసినటువంటి అనేక రకాలైనటువంటి టెక్నాలజీ విప్లవాలు నా ఎదుగుదలకు కారణం. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది బిడ్డలు ఎదుగుదలకి కారణం, చాలామంది పిల్లలు, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, వారందరి ఎదుగుదలకి కారణం ఆనాడు రాజీవ్ గాంధీ గారు 1984 నుంచి 1989 మధ్య 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి విప్లవాత్మక మార్పుల వల్లనే ఈ టెక్నాలజీ యుగం సాధ్యమైంది. ఈరోజు మనం సెల్ ఫోన్లలో ఫ్రీగా